ఏంటి, వీకెండ్ వచ్చేసింది, నేను కూడా వచ్చేసాను. మరి మన కమ్యూనిటీస్ కి సంబంధించిన బోలని న్యూస్ కూడా తెచ్చేసాను. మరి న్యూస్ తో రెడీ అయిన ఈ కమ్యూనిటీ రౌండప్ కి వెల్కమ్ చెప్పేద్దామా? వెల్కమ్ టు వీకెండ్ కమ్యూనిటీ రౌండప్. కేవలం యుఎస్ లోనే కాదు, వరల్డ్ వైడ్ మన కమ్యూనిటీస్ తో జరిగే ఈవెంట్స్ తో మిమ్మల్ని ఆకట్టుకోవడానికి వచ్చేసిన ఈ కమ్యూనిటీ రౌండప్ లో ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం. కాలిఫోర్నియాలో అగ్ని ప్రమాదం, అగ్నికి ఆహుతి అయిన శ్రీమా ఆశ్రమం. H1B వీసా ప్రాసెసింగ్ మీద క్లారిటీ ఇచ్చిన సుబ్రహ్మణ్య జైశంకర్. నాసాలో అద్భుతమైన ఆవిష్కరణ చేసిన సంతతికి చెందిన బృందం. అమెరికాలో అరుదైన గౌరవం దక్కించుకున్న భారతీయుడు. కన్నుల పండుగగా ఉమియా మాత ఆలయంలో ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవాలు. కరోనా వైరస్ వల్ల ప్రజలు తమ అవసరాలు కూడా బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేయడానికి మరియు ఇంటి వద్దకే డెలివరీ సౌకర్యానికి డిమాండ్ చాలా పెరిగింది. దాంతో డ్రోన్ల సహాయంతో ఇంటికే డెలివరీ సదుపాయం అందుబాటులోకి రాసుంది అని డాలస్లో టెక్సస్ విశ్వవిద్యాలయంలోని భారతీయ అమెరికన్ పరిశోధనలు చెబుతున్నాయి. డ్రోన్ టెక్నాలజీ రీటైల్ పరిశ్రమలో నిజమైన ఆటగా మారే అవకాశం ఉంది. చిల్లర వ్యాపారాల నుండి పెద్ద బిజినెస్ల వరకు ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా ఖచ్చితమైన డెలివరీ సమయాన్ని మరియు డెలివరీ వేగం రెండూ పెరుగుతాయని అధ్యయనం కనుగొంది. మరో మాటలో చెప్పాలంటే సాంకేతిక పరిజ్ఞానం పరిపక్వం చెందుతోంది. ఎంత దూరం అయినా సులువుగా డెలివరీ తక్కువ సమయంలో అందించడంతో పాటు అదనపు ఖర్చు కూడా తగ్గించవచ్చు అని అంటున్నారు. డాలస్ లోని టెక్సస్ విశ్వవిద్యాలయంలో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మిలన్ ధవన్ దేవ్ ఈ డ్రోన్ల ద్వారా రీటైల్ డెలివరీని నిజంగా సాంకేతిక పరిజ్ఞానంగా చూస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రీటైలర్లు వేగంగా డెలివరీ చేయటానికి నిరసనను కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో డ్రోన్ల వైపు ప్రోత్సాహకరమైన సాంకేతిక ఆవిష్కరణకు నిస్సందేహంగా సూచిస్తున్నాయి. డెలివరీ టైం గ్యారంటీ, ఇక రవాణా ఖర్చులు కూడా ఆదా చేయవచ్చు. ఈ ఆలోచన ఒక రెవల్యూషన్ ని తీసుకురాబోతోంది అనే చెప్పచ్చు. ఉదాహరణకు 2 రోజుల్లో డెలివరీ చేయాల్సిన ఒక పుస్తకాన్ని 15 నిమిషాల్లో డెలివరీ చేయడం వల్ల వ్యాపారం కొనుగోలు ఎక్కువ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇక ముందు మనం డెలివరీ డ్రోన్ల నుండి తీసుకుంటామన్నమాట. కాలిఫోర్నియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాలిఫోర్నియాలోని నేపాల్ యొక్క దేవి మందిర్ మరియు ఆశ్రమం కాంప్లెక్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. శ్రీమా మరియు స్వామి సత్యానంద ఆధ్యాత్మిక గురువులు. వీరు కాలిఫోర్నియాలోని యుబా నగరంలో 1984లో స్థాపించబడిన ఆలయ వ్యవస్థాపకులు మరియు అనేక మంది భారతీయ అమెరికన్లతో పాటు భారతీయులు కాని వారు కూడా వారి భక్తులుగా ఆశ్రమంలో ఉన్నారు. 36 ఏళ్ల చరిత్ర గల పవిత్ర ఆలయ క్షేత్రం, ధర్మశాల మరియు వంటగది ఇంకా శ్రీమా ఇల్లు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి అని నివేదిక పేర్కొంది. ఆగస్టు 22న మరియు 23న సంభవించినట్టు అందులో తన ఆఫీస్ మాత్రం మిగిలిందని స్వామి సత్యానంద తెలిపారు. ఆ అగ్ని జ్వాలలు నేపాల్ ప్రాపర్టీ మొత్తాన్ని ఆహుతి చేశాయి. ఆశ్రమం చుట్టుపక్కల నివసించే వారు వాళ్ళ కట్టుబట్టలతో అక్కడి నుండి బయటపడ్డారు. దీనిపై స్వామి సత్యానంద మాట్లాడుతూ ఈ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి లోను చేసిందని, కానీ ఎవ్వరూ ఆత్మధైర్యాన్ని పోగొట్టుకోవద్దని, ముందు ముందు మంచే జరుగుతుంది అని ఆయన చెప్పారు. సాధన మీదనే పూర్తి ఏకాగ్రత ఉంచాలని, ఇది ఒక కొత్త ఆరంభమని, ప్రేమ పంచుతూ ముందుకి వెళ్తామని స్వామి అన్నారు. ఇండియన్ అమెరికన్ భక్తులు వాళ్ళ భక్తితో మళ్లీ దేవి ఆలయ ఆశ్రమ నిర్మాణం కొరకు సహకరించాలని, అందుకు గాను ఈ కింద వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. ఈ పాండమిక్ సమయంలో జాబ్లు లేక చాలా వరకు వీసా ప్రాసెస్లు అమెరికా నిలిపివేసింది. అందులో ముఖ్యంగా H1B స్కిల్డ్ వీసా ప్రాసెస్లు కూడా నిలిపివేశారు.
గత కొన్ని నెలలుగా దీనిపై యునైటెడ్ స్టేట్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ వీసా ప్రాసెసింగ్ కోసం అప్పీలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఇరు దేశాల మంచికే అని ఆయన అన్నారు. తాజాగా వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ తాను తీసుకున్న ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య పరస్పర అనుబంధాన్ని పెంచుతోంది మరియు ఈ పాలసీ వలన మళ్ళీ H-1B స్కిల్డ్ వీసా ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఈ పాండమిక్ సమయం మీద విజయం సాధించవచ్చు అని తెలిపారు. గ్లోబల్ ఎకానమీలో మళ్ళీ పురోగతి సాధించాలి అంటే రెండు దేశాల నాలెడ్జ్ ద్వారా సాధ్యమని ఆయన అన్నారు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ పాండమిక్ కారణంగా చాలా వరకు అన్ని రకాల వీసా ప్రాసెసింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఈ చర్య వల్ల H-1B వీసాల మీద కూడా ఇంపాక్ట్ పడింది. ఏడాదికి 85,000 H-1B వీసా అప్లికేషన్స్ వస్తుంటాయి. అదే విషయాన్ని యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కూడా తెలిపారు. వాళ్ళు ఈ ప్రాబ్లంని ఫిక్స్ చేసేందుకే సన్నద్ధం అవుతున్నారు అన్నారు. నాసా సహకారంతో క్లెమ్సన్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ క్యారోలైనాకి చెందిన ఇండియా అమెరికాకి సంబంధించిన సభ్యులతో కూడిన ఒక బృందం వల్ల పరిశోధనలో భాగంగా ఒక కొత్త పరికరాన్ని కనిపెట్టారు. అత్యంత అరుదైన వేగమైన ఛార్జబుల్ బ్యాటరీని కనిపెట్టారు. ఇది స్పేస్ సూట్ని మరియు మార్స్ రోవర్ని కూడా ఛార్జింగ్ చేయడం సాధ్యం అవుతుంది. శైలేంద్ర చలువల్, నవరాజ్ సబ్కోట, అప్పారావు, ఎం రావు మరియు రామకృష్ణ పొడిల వీరంతా నానో మెటీరియల్ ఆఫ్ క్లెమ్సన్ యూనివర్సిటీకి చెందిన ఈ బృందం ఈ అరుదైన బ్యాటరీలను తయారు చేసింది. రామకృష్ణ పొడిల క్లెమ్సన్ యూనివర్సిటీలో సైన్స్ అండ్ ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న ఆయన ఈ మోస్ట్ అడ్వాన్స్ బ్యాటరీలని అతి త్వరలో యుఎస్ శాటిలైట్స్లో ఉపయోగించనున్నారు అని తెలిపారు. చాలా వరకు శాటిలైట్స్ సూర్యుడి నుండి పవర్ని పొందుతాయని, శాటిలైట్స్ ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి అవి భూమికి దూరంగా ఉన్నప్పుడు అని తెలిపారు. పొడిలా మాట్లాడుతూ మేము బ్యాటరీలని చాలా తక్కువ పరిమాణంలో తక్కువ బరువు ఉండేలా డిజైన్ చేస్తున్నామని, ఎందుకంటే శాటిలైట్ బరువుని తగ్గించడం ద్వారా ఖర్చు కూడా తగ్గించవచ్చు అని అన్నారు. ఎయినోడ్ లిథియం అయాన్ బ్యాటరీలో ఉన్న ప్రతి కార్డ్ ఒక లేయర్ని రిప్రజెంట్ చేస్తాయి. ఆ లేయర్లు ఎనర్జీ స్టోర్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అవసరం వచ్చినప్పుడు అందించేలా ఉంటుంది అని తెలిపారు. కాకపోతే అందులో ఉన్న సమస్య ఏమిటి అంటే గ్రాఫైట్ ఎక్కువగా ఎనర్జీని స్టోరేజ్ చేయలేదు. అందుకే వారంతా సిలికాన్ని ఉపయోగించామని, దాని ద్వారా ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేయవచ్చు, అదే సమయంలో చాలా తక్కువ బరువు కూడా కలిగి ఉంటుంది అన్నారు. శైలేంద్ర చులువాల్ సిఎన్ఐ నుండి గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఈ పరిశోధన గురించి, నానో పార్టికల్ గురించి ఆయన రాసిన పరిశోధనలు కీలకం. అప్పారావు ఎంఎస్ డైరెక్ట్గా మాట్లాడుతూ లిథియం అయాన్ బ్యాటరీలు త్వరలో ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా ఉపయోగిస్తాం అన్నారు. ఈ టెక్నాలజీని అన్ని ఇండస్ట్రీల వరకు తీసుకువెళ్లి మార్కెట్లో తీసుకురావడమే ఆయన లక్ష్యం అని పొడిలా తెలిపారు. భారతీయుడికి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ఇండియా న్యూ కౌన్సిల్ జనరల్గా అమెరికాలోని బాధ్యతలు చేపట్టారు. టీవీ ప్రసాద్ గతంలో ఇండియా ఫార్మా అంబాసిడర్గా వ్యవహరించారు. డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ తన కొత్త పదవిని శాన్ ఫ్రాన్సిస్కో కౌన్సిల్ ముందు స్వీకరించారు. What are your plans for this West Coast Consulate in the three areas: commercial, consular, and community? First I will start with the community. It is very vibrant community on this side. A lot can be done.
A lot has been done. I don't say that no, there was not done anything, but no, lot was done, but no, lot can be done. And particularly after the COVID situation, the world is looking at India to see that no, the India becomes the engine for the economic recovery, global economic recovery. So in that, I see that particularly Bay Area, the West Coast can play a significant role by looking at India for investments, for opportunities, which will be a win-win situation. And community as such, they have been really preserving the Indian culture and then celebrating Indian values. I'm sure that will continue. As regards the commerce and trade, I think US and India have the bilateral trade has been growing. Last year it was around $142 billion. But no, we see that no, there is ample scope for growth. So we are looking at merchandise and then also service trade, which we think that no, it has a potential to go up to 500 billion by 2024. That is the target. But no, we are moving in right direction to achieve those targets. Yeah, just a quick question here about direct investment. That is not going up. So how do you have any plans? You have seen the Indian reports. The foreign direct investment has gone up in India. It was never in such scale in the history. Oh, is that right? Yes, foreign direct investment. So we are looking at that, and recently the government of India came up with slew of economic reforms to improve the ecosystem for foreign direct investments in across the sectors. And then earlier there was no limited sectors. Now we have even opened up the defense sector. So you can understand the scope. And particularly from this area, I think IT enabled services, and also healthcare and medicinal equipment. It a huge scope. And then that California alone does around $15 billion business with India. So I look forward for increase, and it will be a win-win situation. True. But how do you track the investments when it is direct? We have in India a system where the foreign direct investment, which sectors get, and then now the foreign investments, we don't have a board kind of thing. Earlier, foreign investment promotion board. Now the FDIs are just now going to the sector specific ministries, and then they get approvals. So that is how it is different today. And then I think there will be further improvement in the ecosystem for investments. All right, and what about the Consular services are most important, and then as San Francisco we have been doing. The services are fine, and then there is scope for further improvement. I confess that. And what we are looking at is we are giving the services wherever emergently required. We are attending to that. But we would like to see that we keep our service schedules as promised. And then, for example, passports, etc. Nowadays there is a bit of delay because the restrictions. You have to keep the application somewhere untouched from in the service outsourced agency and also in the embassy, in the consulate. So that is causing a bit of delay. But I think besides that, I would like to see that we print our own OCI cards here very soon, so that the printing also is done here, so we can attend to emergencies. We are initiating action on that, and that will be a great relief. And other consular services, for particularly during Vande Bharat, the people who were to travel urgently, we have really met their demands. We have issued visas on holidays and we have been keeping our hotline open 24/7. And then we were responding to emails. People had some emergency home, and then we have attended to that. So and then consular. Is it open to India now? Yes, it is open to India. From San Francisco, almost over 10,000 people have gone. From San Francisco alone, but government of India, since the beginning of Vande Bharat, we have reached over 1 million Indians from various parts of the world to India safely. So this is the largest ever repatriation exercise undertaken by any country in the world. And then still we continue. Now you have
flights of Air India and also the aircrafts of United Airlines. So both are running the flights from San Francisco, and then we don't come into picture. You can go online and then book your ticket. You register online. But only thing is one should have a compelling reason to travel to India. That is the only thing. For the time being. Otherwise, no, people are traveling. And then people are coming back also from India. Those people who have employment here, those people who have gone there and then were unable to return during the COVID time, they are all returning back to their homes and then their works in here. And then we are happy that we could facilitate without any problem this particular journey. న్యూజెర్సీ పట్టణం ఎడిసన్లో ఉన్న ఉమియాధామ్ ఆలయంలో నిన్న మొదటి సంవత్సర వార్షికోత్సవాలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఉమియా మాతను పటేల్ కమ్యూనిటీ కులదైవంగా భావించి ఆరాధించి భక్తితో పరవశించిపోయారు. కరోనా వైరస్ కారణంగా బహుకొద్ది భక్తుల పూజల మధ్య న్యూజెర్సీ ఎడిసన్లో ఉన్న ఉమియాధామ్ మాత ఆలయంలో మొదటి సంవత్సర వార్షికోత్సవాలు నిర్వహించారు. మూర్తి ప్రాణప్రతిష్ఠ పీఠాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి భక్తులు మాత ఆశీర్వాదాలు అందుకున్నారు. గత ఏడాది ఆగస్టులో మొట్టమొదటిసారి మూర్తి ప్రాణ ప్రతిష్టాపన చేసి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రాణ ప్రతిష్టాపన వలన గుడి ప్రాంగణంలో ప్రశాంతతని, మూర్తి వైభవాన్ని మరియు అందరికీ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. మొదటి ఉమియా మాత ఆలయాన్ని అమెరికాలోని జార్జియా పట్టణంలో భక్తులు చందాలతో స్థాపించారు. ఉమియా మాత పటేల్ కమ్యూనిటీ కులదైవంగా వారు భావించి పూజిస్తారు. ఈ దేవాలయం వల్ల కమ్యూనిటీ సభ్యుల మధ్య పరస్పర అనుబంధాన్ని పెంచుతోందని పలు భక్తి భావంతో హర్షం వ్యక్తం చేశారు. પ્રથમ પાટોત્સવ છે જો કે અમારે બહુ મોટા ધામધૂમથી ઉજવવાનો હતો, પરંતુ કોરોના વાયરસના હિસાબે અમે બહુ સંખ્યામાં સરકારના નિયમ પ્રમાણે કરવા માટે બહુ લિમિટેડ સંખ્યામાં જ બોલાવ્યા હતા અને બાકીનો બધો પ્રોગ્રામ 2 વાગ્યા પછી દર્શનાર્થીનો રાખેલો છે, બધાને દર્શન કરવા માટેનો. તો પણ સારી એવી સંખ્યામાં બધા હાજર રહ્યા અને માતાજીને બધું જ કાર્યક્રમ સેકન્ડ પ્રમાણે ટાઈમસર પૂરો થઈ ગયો. એટલે ઉમિયા માતાની પણ જય અને બધા ભક્તોને દર્શન કરવા ટાઈમસર આવ્યા અને ભાગ લીધો એ માટે પણ બધા ભક્તોની પણ જય. ઉમિયા માત કી જય. Today we had our first Patotsav since we opened up this temple last year in August. Since this 1 year, we like to thank you that community has supported this temple. For all Indian community and all the Edison Township people is greatly appreciated your support for this temple. Today we had Patotsav. Due to the COVID, we have to do with the limited people inside, and we followed the complete guidelines of the Governor of New Jersey, and we had around 30 couples join, and it was very successful event. We like to thank you for all the trustees and all the members and all the volunteers supported this event. Thank you, TBH. As President and Vice President said, we celebrated our first Patotsav. Last year, August 2nd, 3rd, 4th in 2019, we opened this temple that you can see for the public. During the coronavirus, actually, according to the governor guidelines, we closed the temple for 2.5 months. We opened temple in after the May 15 with a limited capacity. Today we did the whole Patotsav actually within the government guidelines, keeping the 6 feet distance among all the devotees. We also all had a mask, and also we have the complete facility is sanitized, and we were able to celebrate even though in a small amount but with the greater enthusiasm. Today our first Patotsav, and we actually expected 100 people because that was the limitation by the New Jersey governor, and we kept everything according to the New Jersey state governor guidelines. Today we have first Patotsav Mahotsav over here in Umiadham, New Jersey Edison. We have like 30 people, 30 couple joined for the Utsav, and it's only for limited because of the COVID-19. We have all marked 6 feet, and all people are standing 6 feet in the whole festival. Now darshan is open for public after 2 o'clock, and our guideline is every time only just couple people going through all the way to the darshanam, and it's very nice organization and a very nice festival today is done.
Thank you, TV Asia. ન્યૂ જર્સી ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરીને આપણું ઉમિયાધામ ટેમ્પલ ખુલી ગયું છે અને જે 6 ફીટનું ડિસ્ટન્સ વત્તા કોઈ માસ્ક વગર આવે તો એની પણ સગવડ કરવામાં આવેલી છે અને સેનિટાઇઝરની પણ સગવડ કરવામાં આવેલી છે. તો બધા જ આપણા ધાર્મિક અને પવિત્ર બંધુઓ ભાઈ બંધુઓને ઉમિયાધામનું આપણે મુલાકાત લઈ શકો છો અને એનો જે રેગ્યુલર ટાઈમ છે એ પ્રમાણે ઓપન કર્યું છે અને તમે ફોન કરીને પણ ઇન્ફોર્મેશન લઈ શકો છો. થેન્ક યુ ફોર TV Asia ફોર ઓલવેઝ ધેર.